పాంప్లెట్ సార్ ఎత్తండి అందరూ దగ్గర పాంప్లెట్ ఎత్తండి అందరూ. ఈ పాంప్లెట్ వెనక రాశా, ఈ పాంప్లెట్ వెనక రాశా ఈ సంక్షేమ పదాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదంటే ఓటేయద్దు. దీంట్లో రాసి ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదంటే ఓటేయద్దు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి మనకి ఇచ్చారంటే ఓటేయండి. ఆయనే చెబుతున్నాడండి, నేను మీకు మంచి చేస్తే నాకు ఓటేయండి, నేను మంచి చేయకపోతే నాకు ఓటేయతున్నాడు. ఎవరు చెప్పాడా? భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాల్లో ఇప్పటి వరకు ఎవరైనా సరే నేను మంచి చేస్తే ఓటేయండి, చేయకపోతే నాకు ఓటేయద్దు అన్న మగవాడు ఉన్నాడా? కానీ ఒకడున్నాడు. ఎవరు? ఒకడున్నాడు, జగన్. జగన్ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మగవాడు, ఏదైనా సరే నిలబెట్టి చేస్తున్నాడు. ఆయన కులంతో పని లేదు, రాజకీయంతో పని లేదు. ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కళ్ళు నా అక్క, నా చెల్లి, నా తాత, నా అవ్వ అని చెప్పేసి ఆయన పని చేస్తా ఉన్నాడు. అది ఆయన గొప్పతనం. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మీ ఇంటి ముందుకు వచ్చి అయ్యా నువ్వు మాదిగోడు కదా, మాదిగోడు జగన్ మోసం చేసి ఓటేదంటే అరే పిచ్చోడా ఈ పేపర్ చూపండి, ఇదిగో ఇన్ని పథకాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి మాకు. ఎంతకన్నా ఏం కావాలరా మాకు? మా పిల్లలు చదువుకుంటున్నారా? ఇది నా సొంత ఇల్లు, జగన్ ఇచ్చాడు. ఈ రోడ్డు చూడు ఎంత బాగుందో, ఈరోజు తాట నీరుండేరా. మీరు బలంగా చెబితేనే జగన్మోహన్ రెడ్డి హ్యాపీగా ఫీల్ అవుతారు. మన ఓటు ఒక్కడు కూడా పక్కన పోకూడదు. ప్రతి మాదిగోడు రొమ్ము నిలిచి రేపు మే 11వ తారీఖున బూత్ దగ్గరికి వెళ్ళి మీరు ఓటేయడం కదా, ఒక్కొక్కరు 10 ఓట్లు వేయాలా? అవునా కదా? అందరూ ఓట్లు వేయాలా? జగన్ గారిని గెలిపించుకుంటేనే మన భవిష్యత్తు బాగుంటుంది. మాదిగలు అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి రావాలంటే ఎవరు సీఎం కావాలా? జగనే సీఎం కావాలా? జగన్ మళ్ళా సీఎం అవుతాడు. 170 నియోజకవర్గాలు జగన్మోహన్ రెడ్డి గెలవబోతా ఉన్నాడు. మీ అందరి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారు కావాలి. అందరు ప్రేమించండి. చాలా మంది మోసం మాట చెబుతారు, ఇంటికి వస్తారు. ఇప్పుడు మీటింగ్ పెట్టగా తండ్రి ఎవరు కూడా వస్తాడు, అవన్నీ అబద్ధాలు నమ్ముతుంటారు. అబద్ధాలా? అబద్ధాలా? నేను పాంప్లెట్ రాశా, అబద్ధాలు ఓటేయద్దు. మీరు నిజమైతే మీరు చెప్పండి, అరే మాకు తెలుసు ఇవన్నీ చాలా చూసాము, మేము జగన్ గా ఓటేస్తామని చెప్పి బలంగా చూస్తే ఎవడు మన ఇంటి ముందుకు రాడు. మళ్ళా జగన్ సీఎం అవుతాడు, అన్ని మన ఇంటి దగ్గరికి వస్తాయి. వాలంటరీ 2 రోజులు ఆపేస్తేనే 2 నెలలు ఆపేస్తేనే ఈ రోజు అవ్వతాతలు పాపం రోడ్డు మీదకి వెళ్ళి కష్టపడుతూ ఎండలో నుంచుకొని ఫిక్షన్ కోసం వెళ్తా ఉన్నారు. రాష్ట్రంలో 40 మంది చనిపోయారు, 40 మంది అవ్వతాతలు చనిపోయారు. ఎంత దారుణం అండి అది. వాళ్ళేం తప్పు చేశారు? నడవలేని పరిస్థితి. ఇంట్లో ఉంటే వాలంటీర్ డబ్బులు ఇస్తా ఉన్నాడు. ఏమ్మా అవునా కదా? వాళ్ళ ఆపితే ఏమొచ్చింది? సరే ఆపే వాళ్ళు ఏం చేశారు? నువ్వు వాలంటీర్ ఆపే ఏం చేశారు? వాళ్ళు మొత్తం రాజీనామా చేసి ఇంట్లో కూర్చున్నారు, బయటకు వచ్చి జై జగన్ అన్నారు. ఓటేపీరా వాళ్ళు వాలంటీర్కి ఉన్నా ఓటేపీ జగన్కే, వాలంటీర్కి లేకపోయినా ఊరికి వేపిస్తారు, జగన్కే వేపిస్తారు. వాళ్ళు ఫిక్స్ అయ్యారు అంతే. మాకు డబ్బు జీతం కాదు ముఖ్యం, మాకు జగన్ అంటే ముఖ్యం. తొక్కలో ఉద్యోగం ఎవరికి కావాలా? తీసేయండి పక్కన పడేశారు, రాజీనామా చేశారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన కండా వెళ్ళ వేసుకున్నారు, ఇంటికి వస్తారు జై జగన్, జగన్మోహన్ రెడ్డి వచ్చిన పథకాలు ఇవి ఓటేమని చెబుతా ఉన్నారు. ఇప్పుడు చేయండి టీడీపీలు ఏం చేస్తారో నేను అడుగుతున్నా. టీడీపీ ఇప్పుడు చేయండి, మీరు ఏం చేస్తారో? వాలంటీర్ని మీరు ఇబ్బంది పెట్టారు కదా, వాళ్ళ మీద ఉద్యోగం తీసి దయపించారు కదా. నాకు ఉద్యోగం నా ఇంటితో సమానం, నా ఉద్యోగం మీది తీసి పడేంట్రా. జగన్ ముఖ్యం. ప్రతి పేదవాడు జగన్ వచ్చిన సంతోషంగా ఉన్నారా? మాకు జగనే కావాలి, మాకు వాలంటీర్ ఉద్యోగం